ప్రజెంట్ ట్రెండింగ్ టాపిక్ ఏంటంటే ట్రంప్ టారిఫ్స్. ఎక్కడ చూసినా ఈ 25% టారిఫ్స్ అన్నాడు, 25 నుంచి ఇప్పుడు 50% టారిఫ్స్ అంటున్నాడు. అసలు ఏంటి ఈ టారిఫ్స్ వల్ల? అంటే మనం జియో పాలిటిక్స్ అన్ని హై లెవెల్ అన్ని వదిలేసేసి జస్ట్ అసలు ఎందుకు టారిఫ్స్ వేద్దాం అనుకున్నాడు. దానివల్ల యాజ్ ఏ కామన్ మ్యాన్ ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే న్యూస్లలో మీడియాలలో వచ్చే పెద్ద పెద్ద అవన్నీ ఏంటంటే జియో పొలిటికల్ గేమ్స్కి సంబంధించినటువంటి న్యూస్ అనమాట. బట్ మనము ఈ వీడియోలో ఏంటంటే యాజ్ ఏ కామన్ మ్యాన్, నేను మీరు మనం పొద్దున్నే లేస్తే మనం ఏమైనా కొనుక్కోవాలి, మనకు వచ్చే జీతాలు ఖర్చులు ఇలాంటి వాళ్ళకి ఎఫెక్ట్ ఏమైనా ఉందా అనేది క్లారిటీగా డిస్కస్ చేసుకుందాము. హాయ్ అండి, వెల్కమ్ టు యోగ్ స్టాక్. నా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్టు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన టారిఫ్స్లో కనుక వస్తే ట్రంప్ యాక్చువల్గా ఈ యుద్ధం ఏదైతే ఉందో యుక్రెయిన్కి రష్యాకి వారు నేను అరచేయి అడ్డం పెట్టి ఆపేస్తా అని అన్నాడు. చివరికి ఏమైందంటే చెయ్యి ఇట్లా ముడత పెట్టుకొని పక్కకి వెళ్ళిపోయాడు. ఆగలేదు. మన పుతిన్ వచ్చేసి ట్రంప్ మాట వినలేదు. ఎక్కడ గొంగలు అక్కడనే ఉన్నది, అది ఏం ఆగట్లేదు అవ్వట్లేదు. సో ఇక నేను ఆపుతా, అది చేస్తా, ఇది చేస్తా అని చెప్పేసి అడావిడి చేసి ఆ యుద్ధం ఆగలేదు. కాబట్టి ఇప్పుడు ఆ ప్రతాపం అంతా వేరే దేశాల మీద చూపిస్తున్నాడు అనమాట. యాక్చువల్గా ఎవరైనా సరే రష్యా నుంచి ఏదైనా బిజినెస్ చేస్తే వాళ్ళకి అంతకుముందు బైడెన్ గవర్నమెంట్లో కూడా జరిగింది, శాంక్షన్స్ అనేవి పెట్టారు. శాంక్షన్స్ అంటే ఏంటంటే వాళ్ళకి జనరల్గా ఎక్కువ టారిఫ్లు ఎక్కువ వేయటము, లేకపోతే వాళ్ళ కంట్రీ బిజినెస్ని డౌన్ చేయడం, ఇలాంటి రకరకాలు ఉంటాయండి. ఒకటని చెప్పలేము దానికి. ఇప్పుడు ట్రంప్ వాదన సింపుల్ లేమన్ స్టైల్లో చెప్పుకోవాలంటే ఏంటంటే ఇండియా వాళ్ళు రష్యా నుంచి ఆయిల్ కొనుక్కుంటున్నారు. కొనుక్కోవటం వల్ల మీరు ఆ డబ్బులు వాళ్ళకి ఇస్తున్నారు కదా, ఆ డబ్బులు రష్యా తీసుకెళ్ళి ఈ యుక్రెయిన్ యుద్ధంలో పెడుతుంది. అంటే మీరు ఇండైరెక్ట్గా ఆ యుద్ధంలో పాలు పంచుకుంటున్నారు, అంటే మీరు కాంట్రిబ్యూట్ చేస్తున్నారు అనేది ట్రంప్ వాదన. సో రష్యాని ఒంటరిని చేస్తే ఈ ప్రాబ్లం నుంచి సాల్వ్ అవుతాము. పుతిన్ మాట వినట్లేదు. ఇప్పుడు ఇక్కడ ఈ జెలెన్స్కీని కూడా ఏం చేశారంటే అందరూ నాటోలో మెంబర్షిప్ ఇవ్వరు, అట్లని చెప్పి యుద్ధం ఆపమని చెప్పరు. కర్ర ఎరగదు, పాము జావదు. వీళ్ళంతా ఏంటంటే ఇది ఒక పెద్ద హై లెవెల్ జియో పొలిటికల్ డ్రామా గేమ్ అనమాట. 100% నాటోలో వీళ్ళని యుక్రెయిన్ని చేర్చుకోరు. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. చేర్చుకున్నప్పుడు అరే మేము చేర్చుకోరు, అవి మీ ఇష్టం, మీరు యుద్ధం ఆపుకుంటారు, చేసుకుంటారు, ఏమైనా చేసుకోండి అని చెప్పేసి తెగేసి చెప్తారు, చెప్పరు. కానీ ఎక్కడో అక్కడ ఏదో ఒక రకంగా మండుతూ ఉంటే అమెరికా వాళ్ళ దగ్గర తయారు చేసినటువంటి ఆయుధాలు అమ్ముకోవటానికి, వాళ్ళ బిజినెస్ చేయడానికి, వాళ్ళ డబ్బులు సంపాదించుకోవటానికి హెల్ప్ అవుతుంది అనమాట. అందుకని ఏదో ఒక రెండు దేశాల మధ్య తగాదా అప్పుడప్పుడు పెడుతూ ఉంటారు వీళ్ళు. పాత మీకు చరిత్ర చూసుకుంటే అదే ఉంది. ఇటుపక్క వచ్చి యూరప్ వీళ్ళంతా ఏంటంటే వీళ్ళకి ఒక పక్క బిజినెస్ లేదు, బిజినెస్ ఆలోచన లేదు, ఉద్యోగాలు లేవు, ఎకానమీ లేదు, డబ్బులు లేవు, అప్పుల పాలవుతున్నారు. అయినా డబ్బులు ఇచ్చి వాళ్ళని పోషించడం, వాళ్ళని యుద్ధం చేయమంటాం. మనం ఏంటి, ఇండియా ఏంటంటే అటు వాళ్ళకి సపోర్ట్ చేయదు, ఇటు వీళ్ళకి సపోర్ట్ చేయదు. మన పని ఏదో మనం చూసుకుంటాం, మనం వెళ్ళిపోతున్నాం. మనం రష్యా నుంచి ఆయిల్ కొనుక్కోవటం కారణం ఏంటంటే డిస్కౌంటెడ్ ఆయిల్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. అంటే కొంచెం మనకు తక్కువ రేట్లో వస్తుంది. సో దాన్ని అంటే మన పొట్ట మనం ఎట్లా తినాలి, ఆకలి మనం చూసుకుంటాం, కానీ పక్కోడితో సంబంధం లేదు కదా. అంటే మనం నిజాయితీగా డబ్బులు ఇస్తాం, కొనుక్కుంటున్నాం, అది మన కంట్రీ. మన దేశం ప్రధానమంత్రి గారు ఏమంటారంటే తగ్గేదిలే, నువ్వు ఏం చేసుకుంటావు చేసుకో, మేమైతే మాత్రం నో చేంజ్, డెఫినెట్లీ మాట అయితే వినేది లేదు, మా పని మేము చేసుకుంటాం, మేము కొనుక్కుంటాం. సో అది ఒక జియో పొలిటికల్ గేమ్. నెక్స్ట్ వచ్చేసి ట్రంప్ గారి టారిఫ్స్ 25% నుంచి మళ్ళీ 50%. ఇంకా ఆయన ఇష్టమయ్యే లెక్కలు వస్తే ఆ లెక్కలు 2 రోజులు 6, 3, 3, 4 అన్నట్టు వేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. దీనివల్ల కామన్ మ్యాన్, యాజ్ ఏ కామన్ మ్యాన్ మనకి నష్టమా అంటే యాక్చువల్గా చూసుకుంటే అమెరికాలో ఏమేం ప్రోడక్ట్స్కి ఈ టారిఫ్ అప్లికబుల్ అవుతుంది. ఫస్ట్ ద బిగ్గెస్ట్ ఇండస్ట్రీ వచ్చేసి టెక్స్టైల్స్ అండి. ఈ టెక్స్టైల్స్ ఎక్స్పోర్ట్ ఏమైతే చేసుకుంటారో ఇండియా నుంచి, ఓన్లీ మనం కట్టుకునే పంచా, తువ్వాల, పట్టు పంచా, లేకపోతే కుర్తా పైజమా ఇది కాదు. పెద్ద పెద్ద కంపెనీస్ ఏమైతే ఉన్నాయో వాల్మార్ట్, గ్యాప్, DKNY, తర్వాత లెవీస్, ఇలా ఎట్సెట్రా సో మెనీ బ్రాండ్స్ ఉన్నాయి కదా మనకి. ఈ బ్రాండ్స్ అన్నీ కూడా వీళ్ళు ఏంటంటే ఇండియా నుంచి బట్టలు తెప్పించుకుని అమ్ముతారనమాట. మనం అమెరికాలో $50, $60 పెట్టి కొనుక్కునేటువంటి షర్టు ఇండియాలో తిరువనంతపురంలోనో లేకపోతే ఇంకెక్కడో తయారు చేసి తీసుకొచ్చినటువంటి షర్టు. వాళ్ళకి ఏంటంటే
చీప్ లేబర్ అనేది ఉంటుంది కదా ఇండియాలో. మీకు ఒక మిషన్ కుట్టేవాడికి ఇండియాలో మీకు ఎంత శాలరీ ఇస్తారండి? మ్యాక్సిమం ఒక 10-15,000 మంత్లీ. అలాగా మనం చూపిస్తూ ఉంటారు కదా సినిమాల్లో, వాటిలో కొన్ని వేల మిషన్లు ఇలా పెట్టేసి బట్టలు కుట్టేస్తూ ఉంటారు బట్టల షాప్లో. సో అక్కడ తయారైనటువంటి గూడ్స్ ఇక్కడికి వస్తాయి. ఆ వచ్చిన గూడ్స్కి వీళ్ళు ఇప్పుడు 50% టారిఫ్ వేస్తా అంటున్నాడు అనమాట. అంటే ఒక టీ షర్ట్ మీరు కొనుక్కునేటువంటి $50 కొనుక్కునేటువంటి టీ షర్టు ఇప్పుడు ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ చేసుకొని అక్కడ అమ్మితే దాని $50 కాస్త $70 అవుతుంది. ఎందుకంటే మరి ఎండ్ ఆఫ్ ద డే ఎవరు కట్టాలండి ఆ 50% టారిఫ్? మన ఎత్తినే వేస్తారనమాట. సో దీనివల్ల ఓకే కొనుక్కోవటమే కదా, ఏముంది ఒక $20 పెరుగుతుంది కదా అనుకుంటే లేదు, అంత ఈజీగా అయ్యేది కాదు. $50 ఉన్న షర్ట్ని $70 కొనడానికి మీరు షాప్కి వెళ్ళారు అనుకోండి, సడన్గా పెరిగింది, నిన్న 50 ఉంది ఇవాళ 70 ఉంది, కొంటారా? లేదు, వచ్చేస్తారు. అంటే ఎవరికి నష్టం ఇది? ఆ కంపెనీ ఓనర్కి నష్టం. అంటే గ్యాప్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, గ్యాప్ ఓడికి నష్టం. మనం ఆ టీషర్ట్ కొనకపోతే వాడేం చేస్తాడు? వేరే ఆల్టర్నేట్ చూసుకుంటాడు, చీప్ ఆల్టర్నేటివ్. ఇంకెవరున్నారు చీప్ ఆల్టర్నేట్ అంటే మీకు టెక్స్టైల్స్ ఇంకా బంగ్లాదేశ్ నుంచి వస్తాయి, వియత్నాం నుంచి వస్తాయి. సో ఈ 2 ప్లేసుల నుంచి కూడా టెక్స్టైల్స్ వస్తాయి. కాబట్టి వాడు ఏంటంటే బంగ్లాదేశ్ మీద టారిఫ్ లేదు కాబట్టి బంగ్లాదేశ్కి ఫోన్ చేసి అన్న నాకు 100 టీషర్ట్లు పంపించి అంటాడు అనమాట. వీళ్ళకి బిజినెస్ ఇంపార్టెంట్. బంగ్లాదేశ్లో కొంటున్నామా, ఇండియాలో కొంటున్నామా, ఎక్కడి నుంచి కొంటున్నామా అనవసరం. మా అయితే ఇండియా నుంచి కొంటే $10 కొనే టీషర్ట్ బంగ్లాదేశ్ నుంచి కొంటే $12 కొంటారేమో, స్టిల్ దే ఆర్ ఆన్ గుడ్ ప్రాఫిట్ కదా. దానివల్ల నష్టం ఎవరికి అంటే, ఫస్ట్ థింగ్ ఒకవేళ వీళ్ళు ఈ బంగ్లాదేశ్ కానీ వియత్నాం కానీ వెళ్ళి కొనలేకపోయినా, అక్కడి నుంచి సరిపోని గూడ్స్ రాకపోయినా బిజినెస్ పడిపోతుంది. నెంబర్ 1 అమెరికాలో. ఆ బిజినెస్ ఇంపాక్ట్ అనేది కంపెనీ మీద పడుతుంది. కంపెనీలో బిజినెస్ పడిపోయి డబ్బులు రావడం తగ్గిపోయి ప్రాఫిట్లు తగ్గిపోతే ఏమవుతుంది? ఆటోమేటిక్గా ఎంప్లాయీస్ని తీసేస్తారు. అది ఒక ఇంపాక్ట్ అనమాట. నెక్స్ట్ ఇంపాక్ట్ ఏంటి అంటే, ఇండియాలో ఎక్కడి నుంచి ఎక్స్పోర్ట్ అయితే మనం చేస్తున్నామో, ఇప్పుడు తిరువనంతపురం ఉంది ఫర్ ఎగ్జాంపుల్, అక్కడ ఈ బట్టలన్నీ తయారు చేసి అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తారు. వీళ్ళు ఏంటంటే టారిఫ్ ఎక్కువ ఉంది కాబట్టి ఈ మిడిల్ మెన్ బిజినెస్ మెన్లు ఎవరైతే డీలర్స్ ఉంటారు కదా కొనుక్కొని అమ్మేవాళ్ళు, వీళ్ళంతా ప్రస్తుతానికి ఆపుదాము, ఇంత టారిఫ్ తోటి అమ్మితే మాకేమొస్తుంది? సో ఈ టారిఫ్ ఉంది కాబట్టి కొనేవాళ్ళు ఆలోచిస్తారు, అమ్మేవాళ్ళు ఆలోచిస్తారు. అమ్మేవాళ్ళ దగ్గర నుంచి సరుకు తొందరగా పోదు, కొనేవాడు కొనడు. దాంతో ఇక్కడ సరుకు ఇక్కడే ఉండిపోతుంది. దీనివల్ల ఏంటి? టెక్స్టైల్ ఇండస్ట్రీ షేర్లన్నీ పడిపోతాయి. అంటే ఒక్కసారిగా మొత్తానికి మనకి ఫైనాన్షియల్ పెద్ద డెఫిసిట్ అనేది స్టార్ట్ అయిపోతుంది అనమాట. సో ఈ ఇండస్ట్రీ మీద ఆధారపడి పనిచేసే వాళ్ళు ఎవరైతే లేబర్ ఎంప్లాయీస్ ఉంటారో, ఇక్కడ వీళ్ళకి ఇన్కమ్ వస్తేనే కదా వీళ్ళకి శాలరీస్ ఇచ్చేది. మరి ఇక్కడ ఇన్కమ్ రావట్లేదు కాబట్టి ఏంటి? వీళ్ళ శాలరీస్ ఇవ్వడం కష్టం కాబట్టి వీళ్ళని పనిలోంచి తీసేస్తారనమాట. అంటే అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఇండియాలో పెరిగిపోతుంది. మన ఇండియాలో షేర్స్ డౌన్ అయిపోతాయి ఆల్రెడీ. అంటే నాకు షేర్స్ మీద పెద్ద అవగాహన లేదు కానీ ఆల్రెడీ ఏదో నిఫ్టీ ఏదో 50% డౌన్ అయిపోయినాయి అంటారు కదా, టెక్స్టైల్ ఇండస్ట్రీ షేర్స్ డౌన్ అయిపోయినాయి. సో ఆబ్వియస్లీ అదే అవుతుంది అనమాట. ఈ ఎఫెక్ట్, ఈ ఇంపాక్ట్ అమెరికా మీద కూడా ఉంటుంది. యాజ్ ఎ కామన్ మ్యాన్ మనకున్న టీషర్ట్లతోటి మనం అడ్జస్ట్ అవ్వగలం ఒక 2-3 నెలలు. కానీ బిజినెస్ పరంగా కంపెనీస్ దెబ్బతింటే వాళ్ళ షేర్లు డౌన్ అయితే, వాళ్ళ బిజినెస్లు డౌన్ అయితే ఆ ఇంపాక్ట్ అంతా చివరికి ఎంప్లాయీ మీద పడుతుంది అనమాట. ఈ జియో పొలిటికల్ గేమ్స్ అన్నిటికీ చివరికి ఎఫెక్ట్ అయ్యేది ఎవడా అంటే కింద పనిచేసేటువంటి ఎంప్లాయీ, వాడి జీవితమే నాశనం అవుతుందన్నమాట. ఓకే, అది మెయిన్ ఇంపార్టెంట్ పార్ట్. నెక్స్ట్ ఇంకా ఈ సాఫ్ట్వేర్ మీద కానీ, తర్వాత ఎలక్ట్రానిక్స్ మీద కానీ, తర్వాత ఫార్మా మీద కానీ ప్రస్తుతానికి ఈ టారిఫ్లు అప్లికబుల్ కావు. ఎందుకంటే ఇవి ఇంకా పెద్ద బిగ్గెస్ట్ ఇండస్ట్రీస్. ఓకే, మీకు సాఫ్ట్వేర్ మన కంట్రీకి బోల్డ్ అని ప్రాజెక్టులు ఇస్తూ ఉంటారు వాళ్ళు. సో దీని మీద టారిఫ్లు వేసారంటే ఒక రకంగా వాళ్ళకి నష్టము, అట్ ద సేమ్ టైము మనకి నష్టము ఇక్కడ. ప్లస్ ఎలక్ట్రానిక్స్ అంటే ఫోన్స్, స్మార్ట్ ఫోన్స్, ఇవన్నీ ఏంటంటే ఇంకా టారిఫ్ వేస్తా అని బెదిరిస్తున్నారు. 100% చేస్తా అంటున్నాడు. మీరు కనుక ఆయిల్ కొనడం ఆపకపోతే ఇంకా పెంచుతా, అన్నిటి మీద టారిఫ్లు వేసుకుంటూ పోతా, ఇండియా నుంచి ఏమేమి ప్రోడక్ట్స్ వస్తాయి అన్నిటి మీద టారిఫ్ వేసుకుంటూ పోతా అంటున్నాడు. నెక్స్ట్ బిగ్గెస్ట్ ఇండస్ట్రీ వచ్చేసి ఫార్మా ఇండస్ట్రీ కూడా టారిఫ్లు వేసారు అనుకోండి, అప్పుడు మనకి నష్టం అనేది ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం కన్స్యూమర్ అమెరికాలో ఎవడైతే ఏ పారాసిటమాల్ కొనుక్కుందాం అనుకునేవాడు ఉంటాడో వాడికి నష్టం అవుతుంది. టారిఫ్లు పెంచడం వల్ల ఏంటంటే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ట్రేడ్ దెబ్బతినటం వలన తొందరగా రావాల్సిన గూడ్స్ రావు. ఓకే, వీళ్ళు హై టారిఫ్లు కట్టాలి కాబట్టి ఎక్స్పోర్ట్ చేయలేరు, వాళ్ళు హై టారిఫ్లు కట్టి అమ్ముకోవాలి కాబట్టి కొనే డీలర్స్ కొనలేరు.
ఈ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ తేడా రావడం వల్ల ఏమవుతుంది, ఈ ఫార్మా ఇండస్ట్రీ తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, మీకు పారాసెటమాల్, పెనడాల్, రీసెర్చ్కి వాడేటువంటి రకరకాల కెమికల్స్ ఇవన్నీ కూడా ఇండియా నుంచి వస్తాయి. సో అవి పెరిగిపోతే ఏంటంటే అక్కడ వాళ్ళకి ఇన్ టైంలో దొరకవు, మెడిసిన్ దొరకపోతే ఎవడైనా నష్టపోయేది ఆ కంట్రీలో ప్రజలు కూడా నష్టపోతారు. ఎందుకంటే కావాల్సిన మెడిసిన్ టైంకి రాలేదనుకోండి, స్టోర్లో లేదనుకోండి, లేకపోతే డాక్టర్ ఇచ్చేసే మెడికల్ షాప్లో లేదనుకోండి, ప్రాబ్లమే కదా, వాళ్ళకి హెల్త్ పరంగా ఇష్యూస్ వస్తాయి కదా. మళ్ళీ దానికోసము వేరే కంట్రీకి, ఇప్పుడు బట్టలు కుట్టడానికి బంగ్లాదేశ్ పాసిబులే, ఎందుకంటే లేబరు బట్టలు కుట్టడం అనేది ఈజీ, నో ప్రాబ్లం. కానీ ఫార్మా ఇండస్ట్రీ కోసం వేరే కంట్రీ వైపు చూడాలి అంటే వీళ్ళు చైనా తప్ప ఇండియా తర్వాత బిగ్గెస్ట్ ఎక్స్పోర్టర్ ఎవరు లేరు. ఫార్మా ఇండస్ట్రీలో ఉన్నారు, వేరే కంట్రీస్ ఉన్నాయి, కానీ అంత పెద్ద బిగ్గెస్ట్ ఎక్స్పోర్ట్ మంది చైనా తర్వాత ఇంక వేరే ఎవరు లేరు. కాబట్టి చైనా నుంచి తెచ్చుకుంటారా, సచ్చిన బద్ధ చేతులు లాళ్ళు, పచ్చగడ్డ వేయకుండానే బగ్గుమంటది వాళ్ళిద్దరి మధ్య, కాబట్టి పోరు, చివరికి మన దగ్గరికి రావాలి. కాబట్టి దీన్ని హోల్డ్లో పెట్టి ఆలోచిస్తున్నారంట, దే ఆర్ రివ్యూయింగ్ ఇట్ అనమాట. అంటే ఫార్మా వాళ్ళకి అవసరం, తర్వాత స్మార్ట్ ఫోన్లు వాళ్ళకి అవసరం, ఇవి పెంచితే వాళ్ళ దేశంలో మా జనాలు ఎదురు తిరుగుతారు. కాబట్టి ఆ తెలివిగా అవి పెంచకుండా ఇప్పుడు సాఫ్ట్వేర్ కూడా ఎండ్ ఆఫ్ ద డే ఎటు వచ్చినా వాళ్ళ కంట్రీకి ఎఫెక్ట్ అవుతుంది కదా సాఫ్ట్వేర్ మీద కనుక టారిఫ్ వేస్తే. సో అందుకని ఇవన్నీ అలా హోల్డ్లో పెట్టుకుని ఆలోచిస్తున్నాం. కానీ ఎక్కడ తగ్గట్లా. ట్రంప్ ఏమంటాడంటే, మీరు కానీ మాటినపోతే 10 రోజులు టైం ఇస్తా, 15 రోజులు టైం ఇస్తా, మళ్ళీ 50 పెంచుతా, 10 రోజులు టైం ఇస్తా, మళ్ళీ 20 పెంచుతా, 500%. ఒక్కొక్కసారి ఏంటంటే ఆయన 500% దాకా వెళ్ళిపోయాడు, 500% కూడా వేస్తాను నేను అవసరమైతే అని మాట్లాడుతున్నాను అనమాట. సో ఇంకా ఇది జనరల్గా టారిఫ్కి సంబంధించింది. యాజ్ ఏ కామన్ మ్యాన్ మన హౌస్ హోల్డ్ లైఫ్లో మనకు వచ్చేటువంటి నష్టము అంటే మ్యాక్సిమం పెరిగితే మనకి బాస్మతి రైస్, మనం రైస్ కొనుక్కొని తింటాం కదా, ఇండియా నుంచి వచ్చే గ్రాసరీకి సంబంధించిన రైస్ కానీ, పప్పులు ఉప్పులు కానీ ఇలాంటివి పెరుగుతాయి. అంటే ఇప్పుడు మనకు ఒక $20కి రైస్ బ్యాగ్ దొరికింది అనుకోండి, ఈ టారిఫ్లు స్టార్ట్ అయిన తర్వాత ఏమవుద్దంటే $25 మ్యాక్స్ $30కి వెళ్ళిపోతుంది అది. అందుకని చెప్పేసి అందరు వెళ్ళి పొలోమంటూ లారీల్లో తెచ్చుకొని స్టాక్ పెట్టుకోకండి. ఎందుకంటే ఈ జియో పొలిటికల్ గేమ్లో పోయినసారి కూడా చూసారు కదా, టారిఫ్స్ అన్నాడు, టక్కనే హోల్డ్లో పెట్టేసి అన్నాడు. ఎప్పుడు ఎట్లా మారుతాయో తెలీదు. మ్యాక్సిమం ఎన్ని కొనుక్కోగలుగుతాం, 4-5 కొనుక్కోగలుగుతాం, $50 మిగల్చగలుగుతాం. మళ్ళీ తర్వాత పెరిగిందంటే పెరిగిన రేట్లో కొనుక్కోవాల్సిందే. కాకపోతే ఏంటంటే ఇట్లా స్టాక్ పెట్టుకోవడం వలన వేరే వాళ్ళకి దొరకదు. అంటే ఇప్పుడు అస్సలు రైస్ లేదు ఇంట్లో, టక్కని వెళ్ళి బ్యాగ్ కొనుక్కుందాం అనుకునే వాడికి మొత్తం స్టోర్ ఖాళీ అయిపోయిందండి. పాపం వాడికి కనీసం 10 రోజులు తింటానికి కూడా బియ్యం దొరకదు. అందుకని అది మీ ఇష్టం, మీరు ఆలోచించండి. ఐఎమ్ జస్ట్ షేరింగ్ ద వ్యూస్. అదర్ దాన్ దట్ ఇంకా మనకి జనరల్గా పెరిగితే ఈ కూరగాయలు ఏమన్నా, ఇండియా నుంచి వచ్చేటువంటి వెజిటబుల్స్ లాంటివి ఏమన్నా అవి, తర్వాత సీ ఫుడ్ ఎక్కువ ఇండియా నుంచి వచ్చేది, ఆంధ్ర నుంచి సీ ఫుడ్ వస్తుంది అమెరికాకి. పోర్ట్స్ ద్వారా వచ్చేటువంటి ఆ సీ ఫుడ్ కూడా ఏదైతే ఉంటుందో దాని మీద కూడా ఈ మరి అంటే నాకు తెలియదు, రొయ్యలు అవి ఇవి ఏమో అంటుంటారు కదా, వాటి ఫిషెస్ కానీ వాటి మీద కూడా టారిఫ్లు పడితే అది కొంచెం పెరుగుతుంది. కాబట్టి ఆ ఫుడ్కి సంబంధించినంత వరకు పెరిగే ఛాన్స్ ఉంది. మా అయితే 4 రోజులు నాన్ వెజ్ తినడం మానేసి ఒక బస్తా కందిపప్పు వేసుకొని పప్పు వండుకొని తినడమే. అదర్ దాన్ దట్ మనకి పెద్ద చెప్పుకునేంత గొప్ప ఎఫెక్ట్ అయితే యాజ్ ఏ కామన్ మ్యాన్కి అమెరికాలో ఉండే వాళ్ళకి ఎస్పెషల్లీ ఉండదు. ఇండియాలో ఎవరెవరైతే ఆ ట్రేడ్స్ మీద డిపెండ్ అవుతున్నారో, టెక్స్టైల్ ట్రేడ్ మీద కానీ ఇలాంటి వాటి మీద డిపెండ్ అయి ఉన్నటువంటి ఎంప్లాయ్మెంట్కి మాత్రం ఇబ్బంది కలిగే ఛాన్స్ అయితే ఉంది. ఇది డీటెయిల్డ్గా ఇది ఈ వీడియోలోనే షేర్ చేసుకుందాం అనుకుంది. వీడియో కానీ మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ అండి లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.